హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే దోసకాయ పచ్చడి చేశానండి. దోసకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పేస్తానండి. నేనైతే ఒక మీడియం సైజు దోసకాయ తీసుకున్నాను. అందులోకి కావాల్సినవి 10 పచ్చిమిర్చి, నిమ్మకాయ సైజు అంత చింతపండు, 2 టమాటాలు, ఒక ఉల్లిపాయ, 3 టేబుల్ స్పూన్ల పల్లీలు తీసుకున్నానండి, ఒక 2 కరివేపాకు రెమ్మలు, కొంచెం కొత్తిమీర కూడా తీసుకున్నాను, కొన్ని మెంతులు కూడా తీసుకున్నానండి. ఇంకెట్లా స్టార్ట్ చేయాలో చెప్పేస్తాను. ఒక కడాయి పెట్టుకొని పల్లీని వేపుకోవాలి ఫస్ట్, ఎందుకంటే అవి సిమ్లోనే పెట్టి వేపుకోవాలి. పచ్చి పచ్చిగా ఉంటే బాగోదు. అది అయిపోయిన తర్వాత పక్కకు తీసేసి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో పచ్చిమిర్చి, మెంతులు, జీలకర్ర, చింతపండు, కరివేపాకు ఇవన్నీ వేసుకున్నానండి. అది కొంచెం వేగినాక టమాటా ముక్కలు కూడా వేసేసి అవి కొంచెం మగ్గేటప్పుడు కొత్తిమీర, వెల్లుల్లి రెమ్మలు వేసుకున్నాను. నేనైతే ఇట్లా వేస్తాను వెల్లుల్లి రెమ్మలు. అవంతా ఎగిపోయిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసి ఆనియన్ అండి, పచ్చి ఆనియన్ వేసుకోవచ్చు లేదా ఎట్లయినా వేసుకోవచ్చు, వేసుకోకపోయినా ఏం కాదు. నేనైతే ఇట్లా చేసినాను. ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో దోసకాయ ముక్కల్ని ఒకరు పచ్చి చేసుకుంటారు, నేను కొంచెం మగ్గనిచ్చాను. మగ్గనిచ్చిన తర్వాత ఇవన్నీ కలిపి మిక్సీ పట్టేసానండి. ఇంకా దోసకాయ ముక్కలు పీస్ ఉంటే బాగుంటుంది. ఇంకొకటి నేను వరకు కాబట్టి మా వారికి దోసకాయ గింజలు వేస్తే అస్సలు ఇష్టం ఉండదు, కర్రీ తిననంటాడు. కానీ ఆయన తెలియకుండా దోసకాయ పచ్చళ్ళు గింజలు వేసి చేసేసాను. కానీ అది చూసుకోవాలి, తెలియకుండా మాత్రం ఉండదు. కానీ తినేటప్పుడు మీకు చెప్పాలనుకుని చెప్తున్నాను. టేస్ట్ నచ్చింది కాబట్టే కదండి, ఆయన గింజేసినా లేదా అని పట్టించుకోకుండా తినేసి మీరు కూడా ఇట్లా ట్రై చేసింది. పచ్చడిని ఇట్లా ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చకుండా ఉండదు. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.